అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ చెట్టు మీద ఓ కొండ చిలువ. ఇది కథ కాదు, నిజమే. ఆ కొండ చిలువ ఉన్నదనే చెట్టు కిందనే ఈ రాత్రికి నేను క్యాంపింగ్ వేయబోతున్నాను. ఏదైనా మీకు కొత్తగా చూపించాలన్నదే నా ప్రయత్నం. చేతిలో కత్తితో క్యాంపింగ్ చేయడానికైతే ధైర్యంగా బయలుదేరా, కానీ మనసులో ఏ మూలనో భయం అయితే ఉంది. హలో ఫ్రెండ్స్, నేను మీ అడవి బిడ్డ రాధను. భుజానికి బరువైన బ్యాగు, చేతిలో పదునైన కత్తి. రాత్రిపూట క్యాంపింగ్ వేయడానికి ఇవేనండి నా ఆయుధాలు. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనమైతే ఆ కొండ చిలువ ఉండే చెట్టు కిందకైతే వచ్చేసాము. రాత్రి అయితే ఇక్కడ చాలా భయంకరంగా ఉంటుంది. చాలా సార్లు అయితే మేక పిల్లల్ని అయితే ఇక్కడే మింగేసిందండి. ఈ రాత్రికి ఈ అడవి బిడ్డనో ఆ కొండ చిలువనో తేలిపోవాల. ఇప్పటికి చాలా మంది అయితే ఇటు సైడ్ మేకల్ని తీసుకురావాలంటే చాలా భయపడతారు. ఈ రాత్రికైతే నేను ఏమి వండానో, ఏమి తిన్నానో, ఎలా ఉన్నానో వీడియో మొత్తం చివరి దాకా చూడండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చెట్టు కింద అయితే చెత్త, ఆకులు ఇవి అవి ఉన్నాయి కదా, అందుకే కాస్త శుభ్రం చేస్తున్నాను. కాళ్ళతోటి ఇసుకనంతా సర్దుతున్నాను అన్నమాట క్యాంపింగ్ వేయడానికి. పొయ్యి కోసం 3 రాళ్ళు అయితే కావాలి కదా, వాటిని అయితే సిద్ధం చేస్తున్నాను. లాస్ట్ టైం లాగానే మళ్ళీ నీళ్ళ పక్కనే క్యాంపింగ్ అయితే వేస్తున్నామండి. చలి అయితే విపరీతంగా ఉంటుంది. నిప్పు లేకుండా అయితే 1 గంట కూడా మనం అసలు ఉండలేము, అలా ఉంటుంది చలి. నా పక్కన నిప్పు ఉందంటే ఇంకా చాలా ధైర్యంగా ఉంటుంది నాకు. అడవి జంతువులకి, అడవి పందులకి నిప్పు అంటే చాలా భయం. నిప్పు ఉంటే దగ్గర రావండి. ఇక కొండ చిలువ అంటారా, ఏ సైడ్ నుంచి వస్తుందో మనకైతే చెప్పలేము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇదిగోండి క్యాంపింగ్, మీరు కోరారు కదా, కోరినట్టే క్యాంపింగ్ మళ్ళా వేసాను అనమాట. ఇదిగో కర్రీ చేయడానికి టమాటాలు తెచ్చాను, మ్యాచ్ బాక్స్, ఆయిల్, అన్నం అయితే పొయ్యి మీద పెట్టేశాను. చూడండి, పొయ్యి మీద ఉడుకుతుంది అన్నము. అన్నం పెట్టేశాను. ఈ బుట్టిలో ఇదిగో అల్లం నూరడానికి కోసం రోలు దంచేకి తెచ్చినాను. ఇదిగో కట్ చేయడానికి తెచ్చినాను. చికెన్ అయితే ఇక్కడ ఉన్నది తీసుకుంటాను, అది కూడా చూపిస్తాను మీకు. అన్నం ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ అన్ని చూపిస్తాను 1 by 1 మీకు ఒక్కొక్కటిగా. ఓకేనా? ఎలా ఉంది మా క్యాంపింగ్? బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో. చూడండి, పొద్దుపోతుంది చూడండి. ఇది అడవి మధ్యలో వాగండి, ఈ వాగ్ కడే మేము చేస్తున్నాము. చూడండి, అన్నం అయితే రెడీ అయిపోతుంది. దాని తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను. మేమైతే ముందు ఆ మడుగులో దిగి చేపలు అయితే పట్టుకుందాం అనుకున్నాము, కానీ మేము ఇక్కడ చేరుకునేసరికి పొద్దు అయితే పోయింది. చేపలు పట్టుకుందాము అన్న ఆలోచన అయితే పక్కన పడేసాము. కొంతమంది అడుగుతున్నారు, క్యాంపింగ్ ఇంత ధైర్యంగా ఎలా చేస్తున్నారని అడుగుతున్నారు. క్యాంపింగ్ అంటే ఏం లేదండి, మనుషులో ధైర్యం ఉండాలి. ఫస్ట్ ధైర్యం ఉంటే ఎక్కడైనా కూడా ఇంటిలాగా అనుకోని క్యాంపింగ్ అడవిలోనైనా, వాగులోనైనా, ఇంకెక్కడైనా చేయొచ్చు. దానికంతా పెద్ద భయపడాల్సిన అవసరమే లేదు. మనసులో ధైర్యం, ఫుల్ కాన్ఫిడెంట్ ఉంటే చాలు. నా ఛానల్లో మీరు ఫాలో అవుతున్న వాళ్ళకి గానీ, కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి గానీ నేను ఒకటే విషయం, మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకైతే ఈ అడవి బిడ్డ రాధ రాబోతుంది. మరెన్నో రకరకాలుగా క్యాంపింగ్ అయితే చేసి మీ ముందుకైతే తీసుకొస్తుంది. మీరు తప్పకుండా ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి. అసలు నేను ఎలా చేశాను, ఎలా ఉంటున్నాను, ఎలాగా క్యాంపింగ్ అనేది చేస్తున్నా అనేది తెలియాలి కదా మీకు. తెలిసిపోతుంది. చూడండి 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 ఫ్రెండ్స్. ఈ పొద్దు అయితే నా పైన కొంచెం కూడా జాలి చూపకుండా నేను పోతానంటుంది. పోతాను అనేటోళ్ళని ఎంతసేపు ఆపుతాం? పోతే పోవే, నాకేం భయం కాదు. అబ్బా, మా క్యాంపింగ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో కదా. కనీసం జీవితంలో ఒక్కసారైనా ఇలా ఒంటరిగా క్యాంపింగ్ చేయండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో తెలుసా. పీస్ఫుల్ గా ఉండొచ్చు. వస్తూ ఊర్లోనైతే చికెన్ అయితే కొట్టించుకొని వచ్చాం ఫ్రెండ్స్. కొంప తీసి మాకు ఇదే చివరి రాత్రి అవుతుందేమో. దానికోసం మనం తినే వాటిని వాయిదా వేసుకోం కదా, అందుకే ఎప్పుడు ఏం తినాలనుకుంటే అది తిందాం, ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు పోదాం. మా క్యాంపింగ్ ముందు ఉన్న నీళ్ళ గుంటలో అయితే చేప పిల్లలు అయితే మామూలుగా లేవండి. లైట్ వేస్తే లైట్ మీద అలా వచ్చేస్తున్నాయి అన్నమాట.
మొన్న వీడియోలో అయితే పచ్చి చింతకాయలు చికెన్ కాంబినేషన్ వేసాను. ఇప్పుడైతే చింతపండు చికెన్ తో మళ్ళీ చేస్తున్నాను. మా ఆదివాసి పల్లెల్లో టమాటాలు అయితే దొరకవండి. అందరు చింతపండుతోనే చికెన్ కర్రీ చేసుకుంటారు. ఇలా చేసినప్పుడు చికెన్ కూర టేస్ట్ చాలా టేస్ట్ గా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సిద్ధమైంది. అడవిలో క్యాంపింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన పురుగులు ఎన్నో రకాలు ఉంటాయి. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఆ పురుగు పొగనెట్టా వదిలిందో? ఈ పురుగును పొరపాటున మనిషి గనక ముట్టుకుంటే కాల్చేస్తుంది. మా ఆదివాసులు అయితే కూరల్లో కొంచెం ఘాటుగానే తింటారండి కారంని. ఈ అడవుల్లో కూరల్లో లైట్ వేసినప్పుడు కొంచెం పురుగులు వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త చూసుకుంటూ చేయాలి. చింతపండునైతే పులుసుగా పిసుకుతున్నానండి. చికెన్ కూరలో కావాల్సినంత మనము కూరలో పోసుకోవాలి. మీలో కొంతమందికి నేను చేసే పద్ధతి చాలా వింతగా అనిపించవచ్చు, కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రకంగా చేయడం మా ఆదివాసుల్లోనే చూస్తారు. అబ్బా, అన్ని అయితే సరిపోయినాయి. ఇంకొక 5 నిమిషాల్లో దింపుతా కూర. రాత్రిపూట క్యాంపింగ్ అంటే చాలా ప్రమాదంతో కూడుకొని ఉంటది. పాములే రావచ్చు, అడవి జంతువులే రావచ్చు, కొండ చిలువలే రావచ్చు, ఇంకేమన్నా రావచ్చు. అయినా సరే నాతోనైతే నిప్పుంది, కత్తుంది, కొంచెం ధైర్యంగా నాకైతే ఉంది. గతంలో అయితే చాలా సార్లు ఇదే ప్లేస్ లో కొండ చిలువ మేకపిల్లలను అయితే మింగేసిన సందర్భాలు ఉన్నాయి. మొన్ననేమో అడవి పందుల భయము, ఇప్పుడేమో కొండ చిలువ భయము. చలికాలం అయితే క్యాంపింగ్ చాలా చాలా బాగుంటుంది. నిప్పుతో వెచ్చగా మంచిగా ఉండొచ్చు. ఆరు బయట చక్కగా నెగడేసుకొని మనకు నచ్చిన వంట చేసుకొని హ్యాపీగా మాట్లాడుతూ చాలా సరదాగా ఉండొచ్చు అండి క్యాంపింగ్ లో. మా ఆదివాసులు రాత్రిపూట చేపల వేటలు అయితే చేస్తారండి. లైట్ వేసినప్పుడు ఇలా కాళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి చాలా మటుకు చేపలైతే. నైట్ పూట చేపలు ఎక్కువ దొరకడం అదే కారణం. నేనైతే ఓ చేపని ఇప్పుడు పట్టి చూపిస్తాను. ఇప్పుడు అబ్బా, మిస్ అయింది, జస్ట్ మిస్. చిన్న చేపలు దొరికితే ఆకులో పెట్టి కాల్చుకుంటే భలే టేస్ట్ ఉంటది. వాటికి ఉప్పు కారం తగిలిచ్చి. నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయండి, ఐస్ వాటర్ లాగా. అందుకే బయటకు వచ్చేసాను. చేపను కూడా పట్టలేకపోయాను. క్యాంపింగ్ లో టైం అయితే భలే గడిచిపోతుంది సంతోషంగా. నాకైతే అస్సలు తెలియలేదు టైం ఎట్ట అయిపోతుందో. చికెన్ ముక్కకు ఉప్పు కారం సరిగ్గా పడ్డాయో లేదో ఒకసారి అయితే మనము టేస్ట్ చేద్దాం. అబ్బా, నోరంతా కాలిపోతుంది, వేడిగా ఉంది. వావ్, సూపర్ కుదిరింది చికెన్ అయితే. వా, అసలు క్యాంపింగ్ చేసేటప్పుడు వండే చికెన్ కింద టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అసలు నాకు అర్థం కావట్లేదు. బోబోయ్, నెక్స్ట్ టైం క్యాంపింగ్ లో చేపతో ట్రై చేద్దాం. ఆ కూర ఎలా టేస్ట్ వస్తుందో చూద్దాం. నాకు తెలిసి రుచికి కారణం అడవి కట్టెలేమో. ఈ కట్టెల మీద వండిన దానికి ఇంత రుచి వచ్చిందేమో. చూడండి ఎంత చీకటిగా ఉన్నదో. చూడు, దట్టమైన అడవిలో మేము క్యాంపింగ్ చేస్తున్నాం. ఏ రీతిగా కనిపిస్తుందో చూడండి, ఏమి కనిపిస్తలే. ఇటు చూస్తే ఎండిపోయింది, అన్నీ ఉన్నాయి. చూడొచ్చు క్యాంప్. హాయ్ ఫ్రెండ్స్, కూర చేస్తున్నా. పురుగులు ఏమా పడుతున్నాయి చూడ. డైరెక్ట్ లైట్ ఇక్కడ పెట్టొద్దు. ఇలా క్యాంపింగ్ లో మనకు నచ్చిన అన్ని వండుకొని మంచిగా వేడిగా వేసుకొని తింటా ఉంటా. కిక్కే వేర్లే. ఈ టెంట్ అంతా చికెన్ వాసనతో నిండిపోయింది. చుట్టూ అడవిలో చీకటి. ఓ టెంట్, అందులో చికెన్ కర్రీ. వావ్, తింటుంటేనే సూపర్ గా ఉంది. ఇలాంటి అనుభవాన్ని అయితే ఎప్పుడు మిస్ చేసుకోకండి. బయట జాబ్స్, పనులు ఎప్పుడు ఒత్తిడిగానేనా, అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ గా మార్చండి. నా భయం ఏంటంటే ఈ లైట్ ఆగిపోద్దేమో, నన్ను ఇబ్బంది అవుతుంది.
అది చచ్చిపోయిన కోడేనని మా ఆయనకి గుర్తులేనట్టుంది. పరాపరా ఎట్లా నమ్ములుతూ తింటున్నాడో చూడండి. ఈ వండిన చికెన్ కి ఏమైనా రెక్కలు వస్తాయా పారిపోవడానికి? అంత మెల్లగా తినొచ్చు కదా. పరాపరా తింటున్నాడు చూడు, ఎప్పుడు తింటుంటే. నీళ్లు చల్లగా ఉన్నాయని నేను దిగలేదు, మా ఆయనే రుద్దుతున్నాడు చూడండి. కాదు, రోజు నేనే రుద్దుతాను కదా, ఒక్క రోజు అని ఆయన తోమితే ఏం పోతుంది, అందుకే తోమిచ్చిన. ఈ క్యాంపింగ్ టెంట్, ఈ గాలి పిల్లో అన్ని మైసూర్లోనే కొన్నాం. మేము ఎంత కొన్నాం, ఎలా కొన్నాం అన్నది ఒక వీడియో అయితే చేసి పెట్టాను. తిన్నాము, పడుకుంటున్నాము. ఇప్పుడైతే చూద్దాం ఎలా తెల్లారుతుందో, ఏ విధంగా తెల్లారుతుందో. మీరైతే మా ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. అయితే మేము క్యాంపింగ్ ఎలా చేస్తున్నామో మీకైతే క్లియర్గా ప్రతి ఒక్కటి చూపెడుతూనే మేము చేస్తున్నామండి. మీకు కన్ఫర్మ్గా నచ్చుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడైతే టైము 10:30 అట్లా అవుతుంది. ఇంటి దగ్గర ఉంటే 9 గంటలకంతా పడుకుంటాం. ఇక్కడ అడవి కదా, అందుకనే ఎంత టైం అవుతుందో కూడా అర్థం అవుతలేదు. ఆ చికెన్ వాసన పోవాలని ముందటైతే ఓపెన్ గా పెట్టాను నేను. మా దగ్గర ఒక భూతం ఉంది. ఆ భూతం అయితే మామూలు నిద్రపోదు అనమాట. ఎక్కడికి వచ్చినా కుంభకర్ణుడే, మనిషి అయితే కాదు, అట్లా నిద్రపోతాడు. ఈ రాత్రి ఎలా గడుస్తుందో దేవుడా. కాసేపు అయినా నాతో ఏదైనా కబుర్లు చెప్తూ ఉంటాడంటే మొద్దు నిద్ర. ఇంట్లో ఉన్నామా అడవిలో ఉన్నామన్న కొంచెం దిగులు కూడా లేదు. బయట అయితే కిరికిరిమని చీకటి సౌండ్ వస్తుంది. ఇంకా అంతకంటే ఏముంటది, ఇంట్లో ఉన్నట్టే ఉంటది. కానీ ఒక ఆడపిల్ల అడవిలో ఇలాగా నట్ట అడవిలో క్యాంపింగ్ చేయాలంటే ఎంతో ధైర్య సాహసాలు ఉండాలి. నా ధైర్యం ఏంటంటే నేను ఏమన్నా వచ్చినా కూడా కాపాడుకోగలను అన్న కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి నేను క్యాంపింగ్ లో దిగాను. ఏదైనా వస్తే మాత్రం నేనైనా చావడం, దానైనా చంపడం జరుగుద్దాం. అట్లా ఉంటేనే క్యాంపింగ్ చేయండి, లేదంటే మాత్రం లేదు. నేను ఊరికే దేనికైతే భయపడే మనిషిని అయితే కాదు. ఒకవేళ నిజంగా నాకేదైనా ప్రమాదమే వచ్చిందే అనుకో, నా దగ్గర ఒక కత్తి అయితే చూపించాను కదా, ఆ కత్తితో ఒకటే ఒక్క దెబ్బ అట్ట అయిపోతుంది అనమాట. అట్ట ఉంటది. అడవి బిడ్డ సాఫ్ట్ గా కనబడుతుంది అని చెప్పి అనుకుంటున్నారేమో. నా దగ్గర అంత సైలెంట్ గా కనపడుతున్నాను, అంత డేంజర్ అనమాట. ఏదన్నా నన్ను ఢీ కొట్టాలంటే అదాని ఉండాలి, నేనని ఉండాలి. అట్లా ఉంటది, నేను అట్లుంటాను. అది పొద్దున్నే మార్నింగే కలుద్దాం. ఇప్పుడైతే పడుకుంటాము, నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఎందుకన్నా మంచిది కొండ సెలవు లోపల రాకుండా జిప్పులైతే వేసేద్దాం. నాకు లైట్ ఉంటే అస్సలు నిద్ర రాదు. ఈ మినుగురు పురుగు చూడండి మా టెంట్ మీద ఎలా వాలుందో. హాయ్ అండి. మాకైతే ఈ వాగు నీళ్ళ పక్కన ఉండడం వల్ల చలి అయితే బాగా ఉన్నది. చలికి చూడండి, ఈ దుప్పటి కూడా కప్పుకున్నాను బాగా. కింద కొంచెం ఇసుక ఉంది కదా, ఇసుక వల్ల కొంచెం కిందకి కొంచెం కూల్గా ఉందన్నమాట. సంక్రాంతిలు అయిపోయినా కూడా చలి మాత్రం ఈ తెలంగాణలో దంచేస్తుంది అసలు. అడవి చుట్టూ ఉండడం వల్ల, పైగా అడవితో పాటు నీళ్లు పక్కన ఉండడం వల్ల ఇంకా చలి మంచు పడుతుంది అనమాట బయట కూడా. ఇప్పుడైతే మేము లేసామండి. టైము ఎంత అవుతుంది, నిప్పు ఉందో లేదో అర్థం కావట్లేదు. నిప్పు నాకు తెలిసి ఆరిపోయి ఉంటది. ఇప్పుడు నిప్పు అంటించాలి. మేమైతే నిప్పు అంటించి నిప్పు దగ్గర కాకపోతే అబ్బో ఈ చలిని తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. అయ్యో, చెప్పులు చూడండి, చెప్పులు అంత ఇసుకలో కూరుకుపోయినాయండి రాత్రంతా లోపల రాకుండా. చూడండి, నాకు రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టకుండా ఉండకపోవడం, నాకు చెట్టు కడ కొండ చెలువు ఉందేమోనని ఒక భయం అండి. ఆ భయము నాకు చాలా భయపెట్టింది. ఏ భయం లేదు కానీ అదొక భయం మాత్రం కొంచెం మనసులో ఉండడం వల్ల కొద్దిగా భయపడ్డాను బాగా. నిప్పు ఆరిపోయింది చూడండి. నిప్పు ఎలా అంటిస్తామో ఏంటో. చూసారా ఫ్రెండ్స్, అసలు అయితే దంచుతుంది అసలు. ఈ సన్నటి ఇసుకలో మంట వేసి క్యాంప్ వేసి ఎంత మజా ఉంటదంటే చూడండి. చలి ఉంది ఈ మట్టలో, అబ్బా వెచ్చగా చూడండి. ఇట్ట కాంచుకొని అమ్మో వెచ్చగా ఉన్నది.
ఇట్లా గుట్ట కాల్చుకొని వెళ్ళి పడుకోవడం. చూడండి, టాంటటాయ్ కత్తి నా క్యాంపులో పెట్టుకొని ఉన్న. అక్కడ కొండ చిలువ ఉంది, కొండ చిలువ ఉందంటున్నారు. ఆ కొండ చిలువ దీంట్లో ఒకటే ఏటి వేస్తా, వేసానంటే ముక్కలు ముక్కలు అయిపోవాలి. దాన్ని ఇక్కడ ఇక్కడ ముక్కలు నరికేసి పొయ్యి మీద వేసి కాలుస్తా. అట్లా ఉంటది మనతోని. ఇదే నా ధైర్యం. క్యాంపింగ్ రావాలంటే ఇలాంటివి ఉండాల. రిస్క్ లేకపోతే కిక్ ఉండదు. వీడియోలో రిస్క్ చేస్తేనే కిక్ వస్తుంది. ఆ రిస్క్లో ఎంత మజా ఉంటుందంటే అంత మజా ఉంటుంది. ఆ మజానే వేరు నిజంగా చెప్పాలంటే. సూపర్ అంటే సూపర్. మా క్యాంపింగ్ అయితే చాలా బాగా. తెల్లారుతుంది, అటుకు చూడండి, అటు గుర్తి. ఇప్పుడైతే కొద్ది మస్కు మంచిగుంటుంది. చెట్టును గుర్తి చూడండి, పిట్టలు అయితే అరుస్తున్నాయి కదా, నేచురల్ గా కారు అని వస్తున్నాయి పిట్టలు. చలి అయితే దంచి కొడుతుంది. ఇలాంటి టైంలో అల్లం టీ తాగితే అద్రిపోద్ది. అల్లం టీ అయితే చేసుకోబోతున్నాం. అల్లం అయితే కొంచెం దంచి తెచ్చానండి. అబ్బా అబ్బా, ఈ ఉదయం పూట ఎంత బాగుందో ఈ వాతావరణం, ఆ క్లైమేట్ కి అసలు సూపరే సూపర్. మధ్యలో ఈ అల్లం టీ. చక్కెర అయితే కొనుక్కొచ్చినాము. ఎంత ఇది? అంత 10 రూపాయలు. 10 రూపాయలు కావా? పర్వాలేదు, 10 రూపాయలు బాగానే పెట్టా. ఈ క్యాంపింగ్ అయితే మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. చూడండి ఎలా ఉందో. ఈ టీ వాసన అయితే అడవి ఎంత వేపిస్తుంది. చూడండి, టీ చేసుకున్నాం, తాగుతున్నాం. ఇది 2 గ్లాసులు. ఆ గ్లాసు తీసుకొని ఆహా, అల్లం సాయి ఎంత బాగుందో నిజంగా. ఈ చల్లటి క్లైమేట్ లో ఇక్కడ క్యాంపింగ్ చేసి టీ ఇలా తాగుతుంటే ఆ మజానే వేరులే. పోలే, అదిరిపోలే. కావాలా మీకు కూడా? నిజం చెప్పాలంటే ఒక క్యాంపింగ్ చేసిన తర్వాత ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే మరో రోజు మనం బ్రతికే ఉంటాం. అసలు ఈ కొండ చిలువలు చెట్టు మీదే ఉంటాయా, కింద ఉంటాయా? నాకు డౌట్. జుట్టు ఇరుబూసుకున్నట్టు దయ్యంలా ఉంది చెట్టు. అయినా సరే నేను ఏ కొండ చిలువ రాలేదు, ఏ బండ చిలువ రాలేదు. ఇక్కడ కొండ చిలువ ఉందని అన్నారు. ఏది లేదే. అంత టాష్ 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 అంత. ఒకప్పుడైతే ఇక్కడ ఉండేది మేకల కోసం. మేకలు ఇక్కడ వాగులెంబడ వంకలెంబడ తిప్పుతారు కదా మేకల కోసం. ఇప్పుడైతే లేదు. ఉందో లేదో కూడా తెలియదు, అని చెట్టు మాత్రం గంభీరంగా ఉంది. ఇప్పుడు కావాలంటే ఇలాంటి ఛాన్స్ మిస్ అవుతున్నారా మీరు? చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉందో వీడియో అయితే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను, చేయబోతున్నాను. క్యాంపింగ్ వీడియో మీకు నచ్చుతుందో లేదో చూసి కామెంట్ అయితే చేయండి. నేను చేసింది మీకు నచ్చిందో లేదో మాకు తెలియాలి కదా. ఏ జిల్లాల నుంచి చూస్తున్నారు మాకు తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తారని నేను నమ్ముతున్నాను. పైగా నన్ను ఆదరిస్తున్న అటువంటి ఫాలోవర్స్ అందరికీ నా ధన్యవాదాలు మనస్పూర్వకంగా. మీరు ఎక్కడున్నా మీరు నా వీడియోలు చూస్తున్నారు అని నేను నమ్ముతున్నాను. ఈ చెట్టు చూశారు కదా, ఇక్కడైతే ఒకప్పుడు ఇక్కడైతే కొండ చిలువ ఉండేదంట మేకల కోసము. చాలా మంది చూశారు. అయితే ఈ ప్లేస్ లో కొండ చిలువ ఉంటదని. అయినా సరే నేను ఇక్కడే క్యాంపింగ్ చేద్దామని నేను ధైర్య సాహసాలు అయితే చేశాను. నైట్ అంతా నేను ఇక్కడే ఉన్నాను. ఎలాంటి కొండ చిలువ ఏమి కనబడలేదు నాకైతే. అది ఉందో వెళ్ళిపోయిందో, మోస్ట్లీ వెళ్ళిపోయి ఉండొచ్చు. అంటే ఉంటే ఇంతసేపు మేము ఇక్కడ ఉంటాం, ఎప్పుడో పరారు. కానీ ఎప్పుడో నా మీద దూకేసి పట్టుకునేదేమో. కానీ ప్రస్తుతానికి కొండ చిలువ ఉండే చెట్టు అని చెప్పారు, కానీ ఇప్పుడైతే లేదు. అయినా సరే నేను క్యాంపింగ్ చేశాను. నా క్యాంపింగ్ సవ్యంగా అయితే జరిగింది, మంచిగా చేశానని అనుకుంటున్నాను. మరి మీకు నచ్చుతుందో లేదో మీరైతే నన్ను చూసి ఫుల్ వీడియో చూసేసి మీరైతే నాకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఫాలో అయ్యే వాళ్ళకైతే మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.